హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ విత్ రోటీ ఆర్ చపాతీ కాంబినేషన్. డాబా స్టైల్ అని ఎందుకు స్పెషల్గా చేసి చూపిస్తున్నానంటే డాబాస్కి రెస్టారెంట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రెస్టారెంట్స్లో ఏంటంటే మనకి చాలా మైల్డ్ ఫ్లేవర్స్ మైల్డ్గా ఉండి చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. అదే ఢాబాలోకి వచ్చేసరికి ఆబ్వియస్లీ ఓపెన్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని తింటాము. అండ్ స్పైసీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు, మంచి మసాలా స్పైసీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ డాబా ప్రిఫర్ చేస్తారు. సో అంతే స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒకవేళ మీకు అదే డాబా ఎన్వైరన్మెంట్ కావాలి అంటే పైన టెర్రస్ పైకి వెళ్ళి కూర్చొని తినండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో నేను కాంబినేషన్ చూపిస్తున్నాను కాబట్టి చపాతీ విత్ ఎగ్ మసాలా కర్రీ డాబా స్టైల్లో ఎలా చేస్తారో చెప్తున్నాను. దానికోసం చపాతీ ప్రిపరేషన్ కూడా చూపిస్తున్నాను. చపాతీ వెరీ ఈజీ, నార్మల్గా అందరి ఇళ్ళల్లో చేసుకునేటట్టే. గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకున్నాను. అండ్ నార్మల్ వాటర్తో పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు నాననివ్వాలి. జావిత్రి, దాల్చిన చెక్క, బగారాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జాజుకాయ, చిన్న ముక్క సరిపోతుంది, సోంపు, అనాస పువ్వు, పెద్ద ఇలాయచి, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, షాహీ జీరా, బాదం పప్పు, ఒక 2 పెద్ద లవంగాలు. ఇందులో ఏ 1-2 లేకపోయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కొద్దిగా, కారము, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పసుపు, కొద్దిగా మెంతులు, నువ్వులు, పల్లీలు, కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు గుజ్జు. ఇప్పుడు డ్రై మసాలా మొత్తం ఒకసారి వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఈ మసాలాస్ కాసేపు వేగిన తర్వాత ఇందులోనే పల్లీలు, నువ్వులు కూడా వేసేసి వేయించుకోవాలి. చల్లరక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు ఇలా రోట్లో నూరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్కి లైట్గా ఇలా లైన్స్ మనం కట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ పగలకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఆయిల్ వేసి ఎగ్స్ లైట్గా ఫ్రై చేసుకుందాం, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ కలర్ కోసం కొద్దిగా పసుపు. ఇలా వేయించుకున్న గుడ్లని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలి, ఎండుమిరపకాయ, పసుపు, ఇందాక అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పర్లేదు.
అండ్ ఇందాక చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసి ఈ ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. తగినంత కారం, మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోవచ్చు. మీ స్పైస్ని బట్టి సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. అండ్ వాటర్, కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో వేసేస్తున్నాను. ఫైనల్గా పుదీనా. కాసేపు మరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అనుకోండి అప్రాక్సిమేట్ బెల్లం. దీనివల్ల ఏంటంటే మనం వేసిన మసాలా అంతా బ్యాలెన్స్డ్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే. చపాతీ పిండి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ చపాతీ చేసి అందులోనే 2 హాఫ్స్గా డివైడ్ చేస్తాను. ముందుగా కొంచెం తాల్చిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అండ్ కొద్దిగా పొడిపిండి వేసుకుంటే మనం చపాతీ చేసుకున్నప్పుడు పొరలు పొరలుగా వచ్చి బాగుంటుంది. బేసిక్గా ఇది అందరికీ తెలిసిందే. యూజువల్గా చపాతీ ఇలా చేసుకుంటారు. లేదు ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఆయిల్ లేకుండా పుల్కాస్ చేసుకోవచ్చు. ఇలా కోలగా చేస్తున్నాను. బేసిక్గా మహారాష్ట్రలో ఎక్కువ మటుకు ఇలా కోలగా చపాతీస్ చేస్తారు, బాగుంటుంది చూడ్డానికి. లేదు మీకు ఇలా కోలగా ఇష్టం లేదనుకుంటే రౌండ్ చపాతీ కూడా చేసుకోవచ్చు. రోటీస్ చేసుకునేటప్పుడు ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా లేయర్స్ వస్తాయి, బాగుంటుంది. చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. ఇది డాబా స్టైల్ కాంబినేషన్. డాబాలో చపాతీ అండ్ ఎగ్ మసాలా కర్రీ చాలా ఫేమస్ కాంబినేషన్. సో అంతే టేస్ట్తో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కదా, ఎంతో పర్ఫెక్ట్ అండ్ టేస్టీ ఢాబా స్టైల్ కాంబినేషన్ చపాతీ విత్ ఎగ్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ఎగ్ మసాలా కర్రీ విత్ రోటీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది. పర్సనల్గా నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను, టూ గుడ్. అండ్ తప్పకుండా ఇంట్లో ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కింద సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు తెలిసిన వాళ్ళందరికీ నా ఛానల్ గురించి షేర్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.